ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 6వ అధ్యాయం దీపదాన విధి మహత్యము. ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తాడో అట్టి వానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుంది. అట్లనే ఏ మానవుడు కార్తీక మాసం అంతా దేవాలయంలో దీపారాధన చేస్తాడో వాడికి కైవల్యం ప్రాప్తిస్తుంది. దీపదానం చేయుట ఎట్లా అనగా, పైడి వత్తిని తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తిలు చేయవలను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదలు చేసి వత్తి వేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానమియ్యాలి. శక్తి కొలది దక్షిణ కూడా ఇయ్యాలి. ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతా ప్రతి దినము ఇలా చేసి ఆఖరి రోజున వెండి ప్రమిదను చేయించి బంగారు వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనక చేసిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికి ఇది కూడా దానం ఇస్తే సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగుతుంది. దీపదానం చేసేవాళ్ళు ఇట్లా చెప్పాలి: సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయాలి. అట్లంటే అన్ని విధాలకు జ్ఞానం కలుగచేయున్నది, సకల సంపదలు ఇచ్చేటటువంటి ఈ దీపదానాన్ని నాకు శాంతి కలుగుగాక అని అర్థం. ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేస్తే మంచిది. ఇలా చేస్తే పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరైనా చేస్తేనూ సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖిస్తారు. దీని గురించి ఒక కథ ఉంది, దాన్ని వివరిస్తాను. పూర్వకాలము ద్రవిడ దేశంలో ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండింది. ఆమె పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయినాడు. సంతానం కానీ ఆఖరికి బంధువులు కూడా లేరు. అందుచేత ఆమె ఇతరుల ఇండ్లల్లో దాసి పని చేసి అక్కడనే భోంచేసి వాళ్ళు ఇచ్చే వస్తువుల్ని తీసుకొని ఆ వస్తువుల్ని ఇతరులకు వచ్చి ఎక్కువ ధరలకు అమ్ముకుంటూ ఇట్లా డబ్బు తీసుకొని వడ్డీలకు ఇచ్చి ఏదో కొంచెం డబ్బు కూడా పెట్టుకుంటా ఉండింది. అంతేకాకుండా దొంగలించి తీసుకొని వచ్చే సొమ్ముల్ని కూడా తాయమ్మ అట్లాగనే అమ్ముకొని ఎక్కువ ధరలకు అమ్ముకొని డబ్బు చేర్చి పెట్టుకుంటూ ఉండింది. వడ్డీలకి ఇచ్చి దాసి పని చేసుకుంటా శ్రీమంతుల ఇండ్లలో జీవిస్తూ ఉండింది. ఎంత సంపాదిస్తేనేమి ఆమె ఒక్క దినం కూడా ఉపవాసం కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించి కూడా ఉండదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేస్తూ ఉండింది. ఒక్క బిచ్చగానికి కూడా పిడికిడి బియ్యం కూడా పెట్టక తాను తినక ధనమును కూడా పెట్టుకుంటానే ఉండింది. ఇలా కొంతకాలం జరిగింది. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలో శ్రీరంగ నాయకుల్ని సేవించి బయలుదేరి మార్గ మధ్యంలో ఈ స్త్రీ ఉండే గ్రామానికి వచ్చినాడు. ఆ దినం ఒకడు సత్రంలో అక్కడ ఉంటే బాగున్ను అనేసి ఆ గ్రామంలో మంచి చెడ్డలు తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను హితవచనం చేస్తాను, కోపపడవద్దు, నీ కోపం వచ్చినా సరే నేను చెప్పకుండా ఉడీను అని చెప్పిన ఆరంభించినాడు. మన శరీరం శాశ్వతం కాదు, నీటి బుడగల వంటిది. ఏ క్షణం మృత్యువు మనల్ని తీసుకొని పోతుందో ఎవ్వరికీ చెప్పలేరు. పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరం ప్రాణం జీవం పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగుతుంది. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమును భ్రమించుతున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. బాగా ఆలోచించుకో. అగ్నిని చూసి మిడత దాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మం అగుతున్నట్లు అట్లనే మానవుడు కూడా ఈ శరీరమే శాశ్వతము నమ్మి అంధకారంలో పడి నశించుతూ ఉన్నాడు. కాబట్టి నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకి పెట్టగా అన్యాయంగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దాన ధర్మం చేసి పుణ్యాన్ని సంపాదించుకో. ప్రతి దినము శ్రీమన్నారాయణుణ్ణి స్మరించి ప్రసాదికములు చేసి మోక్షం పొందు. నీ పాపహార్థమై వచ్చే కార్తీక మాసం అంతా ప్రాతకాలంన నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దీపాన్ని దానం చేయి. వచ్చే జన్మలో నీవు పుణ్యాత్మురాలై సకల సౌభాగ్యాలను పొందగలవు అని చెప్పి ఉపదేశం ఇచ్చినాడు. ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు మైమరచుకొని
కార్తీక మాసం కోసం వేచి ఉండి కార్తీక మాసం అంతా వాళ్ళు చెప్పినట్టుగానే అంతా వ్రతాలు చేసి మోక్షం పొందింది. కాబట్టి కార్తీక మాసంలో వ్రతం చేసేది అంత మహత్యమైనది. షష్ఠోధ్యాయం 6వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.